హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి. అవునండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పచ్చడి. అసలు మీరు మాత్రం ఫస్ట్ టైం వింటున్నట్లయితే డెఫినెట్గా ట్రై చేసేయండి. చాలామంది దోసకాయతో పప్పు చేసుకొని తింటారు, కానీ చట్నీ చాలా తక్కువ చేసుకొని తింటారు. అలాంటి వారి కోసమే ఈ చట్నీ మీకోసం తీసుకొచ్చాను. అవునండి, చాలా టేస్టీ చట్నీని ఈజీ వేలా అసలు మీకు రిస్క్ లేకుండా తొందరగా చేసుకునేటట్టు చూపిస్తాను. అలాగే మార్నింగ్ హడావిడిగా లంచ్ బాక్స్ పెడుతున్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ పచ్చడి మీకు చాలా యూస్ అవుతుంది. అంత ఈజీ ఉంటుంది. సో చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. వేసాక 4 నుంచి 5 వరకు ఇలా పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 12 నుంచి 13 వరకు పచ్చిమిర్చి కూడా మంచిగా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. గుర్తుంచుకోండి, డెఫినెట్గా పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా ఉంటేనే స్పైసీతో చట్నీ చాలా బాగుంటుందండి. లేకుంటే మనకి అంత ఫ్లేవరబుల్గా ఉండదు చట్నీ. సో ఇలా క్యాప్ పెట్టి ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా టమాటా మొత్తం మగ్గే వరకు మగ్గనిచ్చుకోండి. తర్వాత 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనిచ్చామంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిన వాటిని అన్నిటినీ సపరేట్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. సో ఇలా తీసుకున్న పచ్చిమిర్చి టమాటాని మంచిగా చల్లారబెట్టండి. సో అంతలోపు మనం అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని దోసకాయ ముక్కలని ఇలా చిన్నగా కట్ చేసి అందులో ఉన్న ఇత్తనాలు తీసి చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. గుర్తుంచుకొని నేను పైన పీల్ తీసేసాను, లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసాను. లోపల ఉన్న సీడ్స్ తీసేయడం వల్ల మనకి కర్రీ చేదు అనేది ఉండకుండా చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకొని మంచిగా క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. సో చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయినప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టి మగ్గనివ్వండి. గుర్తుంచుకోండి, దోసకాయలు ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఒక 60% వరకు మగ్గిపోతే సరిపోతుందండి. సో ఇలా మగ్గిపోయిన వాటిని తీసి చల్లారబెట్టండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్ రావాలండి. చూసారా, ఇలా మంచిగా వేగిపోయాక కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసి అవి చిటపటలాడే వరకు వేయించుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా చిటపటలు ఆడుతున్నప్పుడు తీసేయండి. ఇప్పుడు అవి కూడా చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టాను. ఆ మాదిరిగా మీరు కూడా మిక్సీ పట్టుకోండి. మనం ఫస్ట్ పచ్చిమిర్చి టమాటా మగ్గనిచ్చి చల్లారబెట్టాం కదా, ఫస్ట్ అవి మొత్తం వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా అంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాతకి మనము దోసకాయ ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలని వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేయండి. గుర్తుంచుకోండి, ఇవి వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. చాలామంది పచ్చివి కూడా వేసేసుకుంటారు, అలా కూడా బాగుంటుందేమో నాకు తెలీదు. బట్ ఇలా వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీ పచ్చి వాసన లేకుండా ఒక 2 days వరకు కూడా నిల్వ ఉంటుందండి పచ్చడి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోసకాయలని బరకగా మిక్సీ పట్టేసి ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఆవాలు చిటపటలు ఆడుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టి తీసి చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అవి కాస్త కలర్ మారుతున్నప్పుడు 2-3 ఎండుమిర్చి అలాగే 2 రెబ్బల కరివేపాకులు వేసేసి మంచిగా వేయించేసుకోండి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది కదా పోపు. ఇప్పుడు తీసి చట్నీలోకి యాడ్ చేసేసుకోండి. అంతే అండి, ఇంకా మన దోసకాయ పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బాగుంది కదా, చాలా ఈజీగా ఉంది కదా వీడియో.
సో మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? మరి వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ దోసకాయ పచ్చడి 2 days వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా వేయించి వేసుకున్నాం కాబట్టి 2 days వరకు డెఫినెట్గా నిల్వ ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేసేయండి. అలాగే మన ఇన్స్టాలో ఉన్న పేజ్ని కూడా ఫాలో కొట్టేసేసేయండి, ఎందుకంటే అందులో కూడా వీడియోస్ వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.